కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని కొండపైన హరిహర సాధన వద్ద మహాత్మా గాంధీ జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. చైర్మన్ ఐవి రోహిత్ దేవస్థానం ఎంప్లాయీస్తో పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సతీష్, పూర్తి న్యూస్, కాకినాడ. వాచ్గారితో కదం పోయించు జంగారెడ్డిగూడెం పట్టణంలో శ్రీ వాసవి కళ్యాణ పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో 21వ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను ఈ నెల 3వ తేదీన నిర్వహించనున్నట్లు ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు టీవీఏ రామతారకం తెలిపారు. ఈ ఉత్సవాలు ఈ నెల 3వ తేదీ గురువారం నుంచి 12వ తేదీ శనివారం వరకు నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపింది. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. దేవస్థానం దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 3/10/2024 నుంచి 12/10/2024 వరకు రోజు ప్రత్యేకమైన అలంకారములతో జరుగుతున్నాయి కార్యక్రమాలు. ఇప్పటికి ఇది 21వ సంవత్సరం ఈ దేవస్థానం ముందు జరగడం ఉత్సవాలు. మరి ప్రతి సంవత్సరం కూడా ఎంతో వేడుకగా జరుగుతున్నాయి కార్యక్రమాలు. మరి ప్రజలందరూ కూడా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు అందుకోవాలని విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా గాంధీ 155వ జయంతిని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మహాత్మాని విగ్రహానికి పూలమాలలు వేసి పుష్పాలను సమర్పించి అంజలి ఘటించారు. స్ఫూర్తి న్యూస్, విజయనగరం. మహాత్మా గాంధీ జయంతి వేడుకను పురస్కరించుకొని శ్రీకాకుళం జిల్లా హిరమండలం హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదానం, నేత్రవైద్య చికిత్స, దంతవైద్య శిబిరాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 35 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానాన్ని చేశారు. అలాగే మెగా వైద్య శిబిరంలో 122 మందికి వైద్య చికిత్సలను అందించారు. సదాశివ నగేష్, పూర్తి న్యూస్, హిరమండలం. రక్తదాన శిబిరం అన్న యువత ముందుకు వస్తారు, బ్లడ్ డొనేట్ చేస్తుంటారు. కానీ అరుదైనటువంటి ఒక సంఘటన శివకుమార్ మేషారు, అందవరం శివకుమార్ మేషారు మన నిర్మల్లో మనందరికీ సుపరిచితులు. ఇప్పటికైనా 15 సార్లు ఇచ్చారు, ఇప్పుడు 16వసారి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. నేను చేయడమే కాదు, నాతో పాటు నా సతీమణిని కూడా బ్లడ్ డొనేట్ చేస్తానని చెప్పి అందరం భాగ్యలక్ష్మి మేడం గారు మన సతీమణితో కూడా ఈరోజు రక్తదానం చేపిస్తున్నారు. ఇలాంటి వారు కొంతమందికి స్ఫూర్తి ఇటువంటి వారిని చూసి మిగతా రక్తదాతలు ముందుకు వస్తారని, రక్తదానం చేయాలంటే భయం కాదు, ఉండవలసింది హృదయం, ధైర్యం. ఆ ధైర్యం ఈ అక్క చెల్లిని చూసి ఈరోజు మనం నేర్చుకోవచ్చు. జంగారెడ్డిగూడెం పట్టణంలో నిత్య పూజలను అందుకుంటూ భక్తుల పాలిటి కొంగు బంగారమై విరాజిల్లుతున్న గంగానమ్మ అమ్మవారి ఆలయంలో దసరా మహోత్సవాలను ఈ నెల 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు గంగానమ్మ అమ్మవారి ఆలయ కమిటీ ఒక ప్రకటనలో పేర్కొంది. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గంగానమ్మదేవి నమః. మన జంగారెడ్డిగూడెం పట్టణంలో పట్టణాన్ని మధ్యస్థంగా వేయించేసినటువంటి గ్రామదేవత శ్రీ గంగానమ్మ అమ్మవారి దివ్య సన్నిధానంలో దసరా నవరాత్రి మహోత్సవాలు 3వ తేదీ నుండి 3వ తేదీ గురువారం నుండి ప్రారంభం కాబోతున్నాయి. మరి ఈరోజు శ్రీ గంగానమ్మ అమ్మవారికి ముందుగా పంచామృతములతో సుగంధ పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేక కార్యక్రమం కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వర్తించడం జరిగింది. అలాగే భక్తులందరూ సహకారంతో ఈ అభిషేక కార్యక్రమాన్ని మనమందరూ కూడా జరుపుకున్నాము. అలాగే 3వ తేదీ గురువారం అనగా శ్రీ గంగానమ్మ అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా
ప్రాతకాలంలో ముందుగా విశ్వక్షేణ ఆరాధన, మహాగణాధిపతి పూజ, పుణ్యాహవాచనము, అలాగే మండపారాధన, కలశస్థాపనతో తెల్లవారుజామున అవతార పూజా కార్యక్రమం అంతా కూడా జరిగిన తర్వాత శ్రీ గంగానమ్మ అమ్మవారు ఉత్సవమూర్తి మేళతాళాలతో, మంగళ వాయిద్యాలతో, వేద మంత్రాలతో 108 మంది స్త్రీమూర్తుల చేత కలశలు ధరించి బ్రహ్మాండమైనటువంటి ఊరేగింపుగా పురవీధుల్లో అమ్మవారు విహరిస్తారు. Please like, share, subscribe our channel.